వదినా, శ్రీ వచ్చింది వదినా. ఏం శ్రీ, హాస్టల్ నుంచి లగేజ్ మొత్తం తెచ్చుకున్నావు కదా? తెచ్చుకున్నాను గానీ ఇంత అర్జెంట్ గా హాస్టల్ నుంచి ఎందుకు రమ్మన్నావక్క? సరే వదినా, మీరు మాట్లాడుతున్నానే, నాకు పని ఉంది, నేను బయటికి వెళ్తా. చెప్పాక అసలు దేనికి రమ్మన్నావు? ఎందుకే అలా అరుస్తున్నావు? చెప్తానుండు. హరితో నీ పెళ్లి కోసం మాట్లాడదామనే రమ్మన్నా. ఏంటక్క నీకేమైనా పిచ్చా? వాడితో నాకు పెళ్ళేంటి? ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఇంతవరకు నువ్వు చదువుకున్నా అంటే దానికి కారణం మీ బావగారే. వాళ్ళ రుణం తీసుకోవాలంటే నువ్వు హరిని పెళ్లి చేసుకోవాల్సిందే. అయినా హరికేం తక్కువే? చదివిస్తే పెళ్లి చేసుకోవడం ఏంటక్క? అసలు నాకు వాడి మీద ఏ ఫీలింగ్స్ లేవు. అయినా నేనేంటి వాడేంటి? వాడొక చదువురాని వద్దు. నోర్మి, మీ బావగారు ఇంట్లోనే ఉన్నారు, వింటే బాధపడతారు. అయినా నువ్వెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. అక్క అది కాదక్క. ఏమండి, మన హరికి శ్రీకి పెళ్లి చేద్దామండి. వాళ్ళకి పెళ్ళండి, వాళ్ళకి ఇష్టం ఉండాలి కదా. మన శ్రీకి ఇష్టమేనండి. ఒకసారి హరిని అడిగి చూడండి. ఒరే హరి, చెప్పనియా. ఏం లేదురా, మీ వదిన నీకు స్త్రీకి పెళ్లి చేద్దాం అనుకుంటుంది. నీకు ఇష్టమా లేదా అని అడుగుదామని. నేను తను పెళ్లి చేసుకోవడం ఏంటి వదినా? శ్రీ నేను ఎప్పుడు ఆ ఉద్దేశంతో చూడలేదు. అది కాదు హరి. వాడికి ఇష్టం లేదన్నాడు కదా, వదిలే. రే ఏంట్రా అది? శ్రీకి ఇష్టమని తనకి ఇష్టమైన స్వీట్ తెచ్చాననియా. రే తనకి వంట ఇష్టం లేదురా. చదివిస్తే పెళ్లి చేసుకోవడం ఏంటక్క? అసలు నేనేంటి వాడేంటి? నాకు వాడి మీద ఏ ఫీలింగ్స్ లేవు. వాడు చదువురాని వద్దు, వాడిని చేసుకోమంటావేంటి? రే అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే తనతో జీవితం అంతా నరకంలా ఉంటుందిరా. అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను. Download ShareChat.